కంపెనీస్ వీళ్ళని వదిలిపెట్టుకోరు. వీళ్ళు వదిలిపెట్టుకొని వీళ్ళు ఇండియాకి వచ్చినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. వేరేదేం పోయింది కానీ పెద్ద నష్టమేమున్నది. దాంట్లో సగం జీతం ఇచ్చినా ఇక్కడ రాజు లెక్క బతకచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ అవుతుంది పొరపాటు అంటే ఇండియాను దెబ్బతీయాలని చెప్పని డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా గనుక చేస్తే ఖచ్చితంగా అది అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తికి లేకపోతే వాళ్ళ ఆదాయానికి నికర ఆదాయానికి గండిపడే అంశము అని చాలా మంది మేధావి వర్గం చెప్తున్న ముచ్చట. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికైనా కూడా ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మానుకోవాలా. ఇది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇండియాను దెబ్బతీయాలా అంటే మానసికంగా లేకపోతే ఈ రకంగా దెబ్బతీయాలని చెప్పి కనుక అనుకుంటే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్కు అమెరికా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తారు. అక్కడ ఉవ్వెత్తున ఉద్యమాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. మొత్తానికైతే ఈ విషయంలో మటుకు డొనాల్డ్ ట్రంప్ తప్పటడుగు వేశాడు. మరో అమెరికన్ తుగ్లక్ డొనాల్డ్ ట్రంప్ అని మాత్రం పక్కా చెప్పొచ్చు.